హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే నిరుద్యోగ మహిళలకైతే మనకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది కూడా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళకైతే ఇది అయితే చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, మనకు ఫ్రీగా ఉద్యోగ అవకాశాలు కూడా అలాగే చూపిస్తారు. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసుకోండి, 100%గా ట్రైనింగ్ కూడా తీసుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం మీ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. మరి ఇది ఎవరు ఇస్తున్నారు ట్రైనింగ్, ఎక్కడి నుంచి ఉంది, ఏం కథ అని చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా మనకు నిరుద్యోగ మహిళలకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నాగారం, ఓకేనా. చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్, సో నాగారం రాంపల్లి, ఓకేనా. రాంపల్లి HQHCS, ఓకేనా. సో వీళ్ళైతే మనకు ఇది ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మనకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో మరి దేనిలో వీళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు దేనిలో ఇస్తున్నారు అంటే చూసుకుంటే మనకి మెయిన్గా వీళ్ళు వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ పైన వీళ్ళైతే మనకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ ఉన్నది కదా, మనకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ ఉందిగా. సో దీనిపైన మనకైతే ఫ్రీగా వీళ్ళు దాదాపు మన కోచింగ్ అయితే ఇస్తున్నారు, 3 months కోచింగ్ ఇస్తున్నారు. సో దీనిపైన మనకు 3 నెలలు అయితే మనకు ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అంటే ట్రైనింగ్ ఇస్తున్నారు, ఓకేనా. 3 months మనకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ ఉంది కదా, దీనిపైన మనకు 3 months అయితే మనకు ఫ్రీగా ట్రైనింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఇస్తున్నారు. సో దీంతో పాటు మనకు ట్రైనింగ్ ఇస్తారు, దీంతో పాటు మనకు హాస్టల్ సదుపాయం కూడా మనకి ఇస్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకైతే ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఫుడ్ అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. సో ట్రైనింగ్ తో పాటుగా మనకు ఫుడ్ అకామిడేషన్ అంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. సో మరొకటి చూసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు ట్రైనింగ్ పూర్తయిన వెంటనే మనకు NSDC సర్టిఫికేట్, అదేవిధంగా హెల్త్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనకు చూసుకుంటే కంపల్సరీగా NSDC దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు, ఓకేనా. సర్టిఫికేట్ ఇస్తారు. దీంతో పాటు మనకైతే హెల్త్ సెక్టార్ ఉంది కదా, హెల్త్ సెక్టార్లో మనకైతే ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళు కల్పిస్తారు. హెల్త్ సెక్టార్లో మనకైతే జాబ్స్ కూడా వీళ్ళైతే కల్పించడం అయితే జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు, 3 months ఫ్రీగా ఈ కోర్స్ సంబంధించి, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు మనకు. దాంతోపాటుగా NSDC నుంచి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా హెల్త్ సెక్టార్లో మనకు జాబ్ కూడా మనకు వీళ్ళు కల్పిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో మంచి అవకాశం. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి దీనికి, మనం ఈ యొక్క ట్రైనింగ్కి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే కంపల్సరీగా మీకు 10th, ఓకేనా, 10th ఆర్ ఇంటర్, ఓకేనా. 10th ఆర్ ఇంటర్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క ఏజ్ ఎంత ఉండాలి. మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మన ఏజ్ విషయానికి వస్తే దాదాపు మీరు 19 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే మీ అయితే ఏజ్ ఉండాలి, ఓకేనా. సో మీరు 10th అండ్ ఇంటర్ అయినా పాస్ అయినా సరిపోతుంది. అదేవిధంగా మీ ఏజ్ వచ్చేసి 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే మీరు దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు నిరుద్యోగ మహిళలకు మాత్రమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు మరి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోలో కాకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళని అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫికేషన్ తీసుకోండి. సో దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు వీళ్ళు గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఆ గూగుల్ ఫామ్లో మరి ఏముందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క గూగుల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసుకోండి. సో ఇది మనకైతే ఉండాల్సినటువంటి వాళ్ళు నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కోర్సు అయితే వీళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు, అది 3 months ఉంటుంది. అదేవిధంగా మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. సో మీ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే NSDC నుంచి సర్టిఫికేట్ ఇస్తారు, అదేవిధంగా మీకు హెల్త్ సెక్టార్లో జాబ్ కూడా ప్రొవైడ్ చేపిస్తున్నారు, అంటే దానిలో ఇప్పిస్తారు.
సో మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th అన్న ఇంటర్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా మీ యొక్క ఏజ్ చూసుకుంటే 19 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీరైతే ఉండాలి. ఓకేనా, ఇది మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇది. సో మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి గూగుల్ ఫామ్ మనకైతే ప్రొవైడ్ చేశారు. ఆ గూగుల్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఆ గూగుల్ ఫామ్లో ఏమేమి ఉన్నాయో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, మరి ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా చూసుకోండి. ఓకేనా, సో చూద్దాం మరి ఆ గూగుల్ ఫామ్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి. సో అలా డీటెయిల్స్ ఏం అడుగుతున్నారు వాళ్ళ చూసుకుంటే, సో దీన్ని వాళ్ళకి గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాంట్లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో వీళ్ళు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్లో వచ్చేసి మనం ఓపెన్ చేయగానే మనకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ అని మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను స్క్రీన్ మీద కూడా తీస్తాను. సో డిస్ప్లే అవుతుంది అది. సో అందులో చూసుకుంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఏముంటుంది అంటే యువతులకు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం అనమాట. ఉమెన్స్ కి ఫ్రీగా శిక్షణ మరియు ఉద్యోగం అని చెప్పేసి మనకు హెడ్ లైన్ ఉంటుంది. సో కింద సో మీరు అక్కడైతే మీరు ఒక జీమెయిల్ తోటి మీరు లాగిన్ అవుతారు, సైన్ ఇన్ అవుతారు. ఆ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేటువంటి ఆప్షన్ అంటే మనకు అడిగేటువంటి ఫామ్లో ఏమడుగుతున్నారంటే ఫుల్ నేమ్. ఓకేనా, మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఇవ్వాల్సినటువంటి మీ సర్నేమ్తో సహా మీ నేమ్ ఫుల్ కంప్లీట్గా ఇవ్వాలి. యాజ్ పర్ 10th మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద సర్టిఫికేట్. సో డిఓబి అడుగుతున్నారు. సో మీ 10th మెమోలో ఏ విధంగా ఉంటుంది అదే. సో డిడి ఎంఎం వైవై. సో ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో ఇచ్చేసేయండి. సో థర్డ్ వన్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అడుగుతున్నారు. సో జెండర్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే అది ఇచ్చేసేయండి. జెండర్లో వచ్చేసి మనకు మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, అదేవిధంగా అదర్స్ అని ఉంటుంది. సో మీరు ఏదైతే అది ఇచ్చేసేయండి ఇక్కడ. సో ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ఓకేనా, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ యొక్క యాక్టివ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. ఇక్కడ కమ్యూనికేషన్లో ఉంటారు. ఇన్ కేస్ కనుక మీరు దాన్ని సెలెక్ట్ అయితే మీరు కమ్యూనికేషన్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏజ్ అడుగుతున్నారు. సో ఏజ్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ ఏజ్ ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఫిఫ్త్ ఆప్షన్లో సారీ. సో సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా, ఇందాకనే చెప్పాను నేను అక్కడ 10th ఇంటర్ ఉంటే సరిపోతుంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేయండి. 10th ఆర్ ఇంటర్ ఏది ఉంటుంది మీరు ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి 7th వన్ ఆప్షన్ చూసుకుంటే సో ఏరియా కాలనీ అంటే మీ యొక్క అడ్రస్ అడుగుతున్నారు ఇక్కడ. ఏరియా కాలనీ. సో మీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో అదేవిధంగా మీ హౌస్ నెంబరు, మీ ఏరియా ఏంటి, కాలనీ ఏంటి, విలేజ్ ఏంటి, మండలి ఏంటి అది ఇవ్వండి. సో నెక్స్ట్ 8th వన్ చూసుకుంటే ఇక్కడ మీరు వచ్చేసి మీ డిస్టిక్ అడుగుతున్నారు. ఏ డిస్టిక్ నుంచి మీరు అప్లికేషన్ చేస్తున్నారు అది కూడా మెన్షన్ చేయమంటున్నారు. సో 9th వచ్చేసి మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. ఓకేనా, మీది ఆల్టర్నేటివ్గా ఉండేటువంటి మరొక మొబైల్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇంకేదైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళది ఎవరైనా ప్రొవైడ్ చేయండి. సో 10th వన్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్. ఓకేనా, మ్యారిటల్ స్టేటస్ మీది ఏంటిది అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతున్నారు. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ వేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని టిక్ చేయండి. అన్ని టికింగ్గా ఉంటాయి. సో ఏ ఆప్షన్ ఉంటే ఏ ఆప్షన్ మీరు పెట్టుకోండి. ఇదంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఈ ఆప్షన్ పెట్టేసేయండి. ఆప్షన్ పెట్టేసేసి చివరిలో మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సబ్మిట్ బటన్ ఉంటుంది. సో దీన్ని సబ్మిట్ చేసేయండి. మీ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయి మీకు ఒక రెస్పాన్స్ అయితే వస్తుంది. మీకు మెయిల్కి అయితే మీకు కంపల్సరీ ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ కోడ్ అన్నా ఏదైనా ఇస్తారు. సో దాన్ని బట్టి ఫర్దర్గా మీ కమ్యూనికేషన్ అయితే చేస్తారు. సో ఈ విధంగా గూగుల్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. సో గూగుల్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో 10th కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒక 3 months నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ అయితే నేర్చుకోండి. మంచి ఛాన్స్, మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నారు కాబట్టి బెస్ట్ ఛాన్స్ అనమాట. యూజ్ చేసుకోండి తప్పకుండా. ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం కానీ, ఇలాంటి ఫ్రీ కోర్స్ ట్రైనింగ్ అప్డేట్స్ కోసం కానీ, ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం కానీ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.